ఓకే హాయ్ గైస్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. సో ఈ వీడియోలో IQOO Z3 ఫోన్ని అలాగే OnePlus Nord CE 5G ఫోన్ అయితే మనం కంపేర్ చేద్దాం. సో రెండు వచ్చేసరికి 5G అనేది కామన్. సో బేసిక్ మోడల్ ప్రైస్ చూసుకుంటే 23,000 రూపీస్ లోపల అయితే ఉంటుందన్నమాట. సో రెండిట్లో ఏ ఫోన్ తీసుకుంటే బెస్ట్ వర్త్ బైయింగ్ అవుతుందనేసి ఈ వీడియోలో ఫుల్ డెప్త్ కంపారిజన్ అయితే చేయబోతున్నాను. ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అయితే OnePlus తీసుకోవాలా IQOO తీసుకోవాలా అనేసి అయితే ఈ వీడియో మీకోసమే చివరి వరకు అయితే చూడండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద కంపారిజన్ వీడియో. సో గైస్ ఫస్ట్ వచ్చేసరికి డిజైన్ గురించి అయితే మాట్లాడదాం. సో డిజైన్ చూసుకుంటే రెండు డిఫరెంట్ డిజైన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. IQOOలో చూసామంటే మనకి చూడడానికి ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటుంది, బట్ ఇక మీకు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఇవ్వలేదన్నమాట. సో ఓవరాల్గా బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ చూసుకునే కానీ వర్టికల్ కెమెరా సెటప్ అయితే ప్రొవైడ్ చేశారు. సో IQOO చూడడానికి మనకి అయితే ప్రీమియం డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా నార్లోకి వచ్చేసామంటే సో నార్లో కూడా మీకు అయితే OnePlus Nord సిరీస్ చూసారు కదా, సో సేమ్ డిజైన్ తీసుకొచ్చారు. సో డిజైన్ పరంగా అయితే రెండు ఫోన్స్ మీకు సూపర్ అయితే ఉంటాయి. సో అక్కడ కూడా వీళ్ళు కాంప్రమైజ్ అయితే కాలేదన్నమాట. అలాగే మీకు అయితే డిస్ప్లే గురించి మనం మాట్లాడుకున్నామంటే ఫస్ట్ IQOO Z3 గురించి అయితే మాట్లాడదాం. సో ఇందులో వచ్చేసరికి డిస్ప్లే చూసుకుంటే 6.58 ఇంచెస్ డిస్ప్లే అయితే యూస్ చేశారు. ఇది ఫుల్ హెచ్డీ ప్లస్ సపోర్ట్ చేస్తుంది. IPS LCD ప్యానల్ అయితే యూస్ చేశారు. ఈ డిస్ప్లే మీకు 120 Hz రిఫ్రెష్ రేట్కి అయితే కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. సో దీంట్లో మీకు కర్నింగ్ గొరిల్లా గ్లాస్ సపోర్ట్ అయితే లేదు. ఫ్రంట్ సైడ్ మీకు వాటర్ డ్రాప్ నాచ్తో అయితే సెల్ఫీ షూటర్ అయితే ఉంటుంది. ఇంకా OnePlusలోకి వచ్చేసామంటే OnePlusలో కూడా మీకు 6.4 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే యూస్ చేశారు. ఇది వచ్చేసరికి మీకు AMOLED డిస్ప్లే అనమాట. అలాగే మీకు కర్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో అయితే ప్రొటెక్ట్ అయితే చేస్తుంది. డిస్ప్లే మీకు HDR10కి అయితే కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. అలాగే ఇక్కడ మనకి అయితే డిస్ప్లే పరంగా చూసుకుంటే OnePlusలో మీకు AMOLED డిస్ప్లే అయితే యూస్ చేశారు. IPS LCD డిస్ప్లేతో మీరు కంపేర్ చేస్తారంటే AMOLED డిస్ప్లే మీకు బెటర్గా అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ రెండిట్లో ప్లస్లు ఉన్నాయి, అలాగే రెండిట్లో మీకు మైనస్లు అయితే ఉన్నాయన్నమాట. సో రెండిట్లో మీకు ఏ ఫోన్ తీసుకోవాలంటే మాత్రం నేనైతే AMOLED డిస్ప్లే అయితే ఎక్కువ రికమెండ్ చేస్తాను. బికాస్ ఆఫ్ మనకి కలర్స్ అనేటివి IPS LCD కంపేర్ చేస్తారంటే AMOLED డిస్ప్లే అయితే మనకి సూపర్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ మనం ప్రాసెసర్ గురించి అయితే మాట్లాడదాం. సో రెండిట్లో మనకి Qualcomm Snapdragon ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం IQOO Z3కి సంబంధించిన ప్రాసెసర్ చూసుకుంటే సో ఈ ఫోన్ అనేది మనకి లేటెస్ట్ ప్రాసెసర్తో అయితే తీసుకొచ్చారు. సో Qualcomm Snapdragon 768 ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది ఫోన్ ఫస్ట్ ఫోన్ అనమాట ఈ ప్రాసెసర్ తీసుకురావడం. సో వచ్చేసరికి ఆక్టో కోర్ ప్రాసెసర్ 7 nm అయితే బిల్డ్ అయిందనమాట. సో 2.4 నుంచి 2.8 GHz వరకు అయితే మనకి క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. 5Gకి అయితే కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. సో అప్ టు మనకి 15% వరకు అయితే ఇంప్రూవ్డ్ GPU CPUకి సంబంధించిన పర్ఫార్మెన్స్ అయితే ఉందన్నమాట. సో అందులో దీనిలో వచ్చేసరికి 3 లేయర్ కూలింగ్ టెక్నాలజీ అయితే కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. సో దీనివల్ల మీరు గేమ్స్ ఆడేటప్పుడు కూడా మీకు హీటింగ్ డిస్పేషన్ అనేది సూపర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి నాట్ సిరీస్లో చూసుకున్నామంటే సో నాట్లో Qualcomm Snapdragon 750G ప్రాసెసర్ అయితే యూస్ చేస్తారు. ఇది మనకి ఓల్డ్ ప్రాసెసర్ అనమాట. 768తో కంపేర్ చేసామంటే ఇది కొంచెం డౌన్ గ్రేడ్ ప్రాసెసర్. ఇది ఆక్టో కోర్ ప్రాసెసర్ 8 nm మీద అయితే ఇది బిల్డ్ అయింది. అలాగే ఇది వచ్చేసరికి క్లాక్ స్పీడ్ చూసుకుంటే 2.4 GHz అయితే ఉంది. సో ఇక్కడ మనకి ప్రాసెసర్ పరంగా చూసినామంటే క్లియర్ విన్నర్ వచ్చేసరికి IQOO Z3 బికాస్ ఆఫ్ లేటెస్ట్ ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. 750Gతో కంపేర్ చేస్తారంటే 768 అనేది మీకు బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి కెమెరాస్. సో ఫస్ట్ అయితే Z3 చూసుకున్నామంటే దీంట్లో మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ క్యామ్ సెటప్ అయితే ఉంటుంది. సో ప్రైమరీ సెన్సార్ చూసుకుంటే 64 మెగాపిక్సెల్ సెన్సార్, అపర్చర్ f1.79 అయితే వస్తుందన్నమాట. అలాగే సెకండ్ మెగాపిక్సెల్ చూసుకుంటే 8 మెగాపిక్సెల్ 120 ఫీల్డ్ ఆఫ్ వ్యూలో అయితే మీరు వీడియోస్ కానీ ఫోటోస్ కానీ క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు. అపర్చర్ f2.2 అయితే వస్తుంది. ఇంకా మనకి 2 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే ఉంది. ఇది అపర్చర్ f2.4 అయితే వస్తుంది. సో బ్యాక్ సైడ్ కెమెరా యూస్ చేసి మీరు అప్ టు 4K 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు. 1080pలో 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అయితే మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. ఇంకా నార్లోకి వచ్చేసామంటే సో బ్యాక్ సైడ్ కూడా మనకి ట్రిపుల్ క్యామ్ సెటప్ అయితే యూస్ చేస్తారు. సో 64 మెగాపిక్సెల్ అనేది ప్రైమరీ సెన్సార్, అపర్చర్ f1.79 అయితే వస్తుంది. సో 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ 119 ఫీల్డ్ ఆఫ్ వ్యూలో అయితే మీరు వీడియోస్ కానీ ఫోటోస్ అని క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు. ఇంకా 2 మెగాపిక్సెల్ మోనోకెమ్ సెన్సార్, ఇది వచ్చేసరికి అపర్చర్ f2.4 అయితే వస్తుంది. సో నెక్స్ట్ మనం ఫ్రంట్ క్యామ్ వచ్చేసాం. సో ఫ్రంట్ క్యామ్ వచ్చేసరికి అయితే Z3 చూసుకుంటే 60 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే యూస్ చేశారు. అలాగే నార్లో కూడా మీకు సేమ్ సెన్సార్ అయితే ఉంటుంది. అది మనకి 60 మెగాపిక్సెల్ సెన్సార్. ఇది సోనీ IMX471 సెన్సార్ అనమాట. సో సేమ్ సెన్సార్ వీళ్ళు ఎప్పటి నుంచి తీసుకొస్తూనే ఉన్నారు. ఇందులో కూడా మనకి సేమ్ సెన్సార్ అయితే ఉంది. సో ఫ్రంట్ సైడ్ యూస్ చేసి మీరు 1080p 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అయితే రెండు ఫోన్స్ అయితే మీరు రికార్డ్ చేయొచ్చు. ఇంకా బ్యాటరీ డిపార్ట్మెంట్కి వచ్చేసామంటే సో ఫస్ట్ Z3 చూసుకున్నామంటే 4400 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 50 వాట్కి సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. అలాగే OnePlus Nord చూసామంటే ఇక్కడ మీకు 4500 mAh బ్యాటరీ అయితే ఉంది. 30 వాట్కి సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. సో ఇక మనకి బ్యాటరీ కెపాసిటీస్ కానీ ఫాస్ట్ ఛార్జింగ్ చూసా కానీ ఇక్కడ మనకి ఒక రకంగా IQOO Z3 అయితే మీకు బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. బికాస్ ఆఫ్ మనకి 4400 mAh బ్యాటరీని 55 వాట్స్ ఛార్జింగ్ అయితే మీరు బెన్ అయితే ఛార్జ్ చేసేయగలరు. అలాగే మనకి 4500 mAh బ్యాటరీ 30 వాట్కి సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ చూసామంటే కొంచెం లేట్ అయితే పడుతుంది అనమాట. సో ఇక్కడ క్లియర్ విన్నర్ వచ్చేసరికి IQOO Z3 అని చెప్పొచ్చు. సో గైస్ ఇంకా లాస్ట్ ఇంకొన్ని ఫీచర్స్ గురించి అయితే మాట్లాడతాం. సో ఫస్ట్ IQOO Z3కి సంబంధించిన కొన్ని ఫీచర్స్ చూసామంటే ఇది మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 11 మీద రన్ అవుతుంది. ఫన్ టచ్ OS 11.1 గ్లోబల్ వర్షన్ మీద అయితే తీసుకొచ్చారనమాట. సో ఇది మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్ అయితే ఉంది. మీరు కావాలనుకుంటే ఒక సిమ్ని అలాగే ఒక మెమరీ
కార్డుగా ఆన్ చేసుకోవచ్చు, లేదంటే 2 సిమ్స్ని అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. సో బ్లూటూత్ వర్షన్ 5.1 సపోర్ట్ అయితే వస్తుంది. వైఫైకి సంబంధించిన డ్యూయల్ బ్యాండ్ వైఫై అయితే ఉంది. 3.5 ఫోన్ జాక్ సపోర్ట్ అయితే వస్తుంది. మనకి ర్యామ్ మోడల్ చూసామంటే ఇది 6 GB ర్యామ్ మోడల్ అయితే ఉంది, 8 GB ర్యామ్ మోడల్ అయితే ఉంది. ఇంటర్నల్ స్టోరేజ్ 256 GB అయితే ఉంది, 128 GB సంబంధించిన ర్యామ్ మోడల్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసరికి 2 కలర్స్లో అయితే అవైలబిలిటీ అయితే ఉంది, బ్లూ కలర్ అలాగే బ్లాక్ కలర్ అయితే ఉంది. సో నెక్స్ట్ నాట్కి సంబంధించిన స్పెక్స్ కానీ చూసామంటే ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 11 మీద రన్ అవుతుంది. అలాగే మనకి ఆక్సిజన్ వాయిస్ అయితే దీన్ని తీసుకొచ్చారు అనమాట. సో హైబ్రిడ్ సిమ్ స్లాట్ అయితే ఉంటుంది. బ్లూటూత్ వర్షన్ 5.1 సపోర్ట్ అయితే చేస్తుంది. డ్యూయల్ వైఫై బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది. 2.4 GHz 5 GHz సపోర్ట్ అయితే చేస్తుంది. అలాగే మనకి యాప్టెక్స్ కోడ్ సపోర్ట్ అయితే చేస్తుంది. సో యాప్టెక్స్ HD అలాగే LDAC AACకి సంబంధించిన కోడ్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు కోడ్ సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడైతే నేను ఐకార్డ్స్లో ఒక వీడియో అయితే వదిలేస్తాను. ఆ వీడియో చూడండి, మీకు మీ కోడ్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే మీకు తెలుస్తాయి అనమాట. అలాగే ఇది వచ్చేసరికి మనకి ర్యామ్ మోడల్ చూసుకున్నామంటే 6 GB ర్యామ్ మోడల్ అయితే ఉంది, 8 GB ర్యామ్ మోడల్ అయితే ఉంది, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్తో సపోర్ట్ అయితే చేస్తుంది. సో UFS 2.1 సపోర్ట్ చేస్తుంది. LPDDR4X ర్యామ్కి అయితే OnePlus Nord సపోర్ట్ అయితే చేస్తుంది. సో OnePlus Nord వచ్చేసరికి మొత్తం మనకి 3 కలర్స్ అయితే ఉన్నాయి, బ్లూ కలర్, బ్లాక్ కలర్ అలాగే సిల్వర్ కలర్స్లో అయితే మనకి ఇది అవైలబిలిటీ అయితే ఉంది. నెక్స్ట్ ఫైనల్గా ప్రైజెస్ గురించి మాట్లాడదాం. సో ప్రైస్ వచ్చేసరికి ఒక రకంగా మనకి IQOO Z3 అనేది కొంచెం అగ్రెసివ్ ప్రైజింగ్ చేసింది అనమాట. సో ఫస్ట్ IQOOకి సంబంధించిన ప్రైస్ చూసుకుంటే ఇందులో బేసిక్ మోడల్ 6+ 120 GB మోడల్ చూసుకున్నామంటే 19,990 రూపీస్ ప్రైస్ అయితే చేశారు. 8+ 120 GB చూసుకుంటే 20,990 రూపీస్ ప్రైస్ చేశారు. ఇంకా హై ఎండ్ మోడల్ 8+ 256 GB ఇది వచ్చేసరికి 22,990 రూపీస్ ప్రైస్ అయితే చేశారు. ఇంకా OnePlus Nord చూసామంటే 6+ 128 GB 22,999 రూపీస్ ప్రైస్ చేశారు. 8+ 128 GB చూసుకుంటే 24,990 రూపీస్ ప్రైస్ చేశారు. 12+ 256 GB చూసుకుంటే మనకి 27,999 రూపీస్ ప్రైస్ చేశారు. ఇక్కడ మీకు 1000 రూపీస్ డిస్కౌంట్ అయితే కూడా వస్తుంది. IQOO Z3లో కూడా మీకు డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. సో మీ డిస్కౌంట్స్ కన్సిడర్ చేశారంటే ఇక్కడ మనకి ఓవరాల్గా IQOO Z3 అనేది మీకు 17,000 రూపీస్కి అయితే వచ్చేస్తుంది అనమాట, కంపేర్ టు మనకి నార్త్తో కంపేర్ చేస్తారంటే. సో గైస్ ఇది మనకి ఇన్డెప్త్ కంపారిజన్ అయితే. సో ఫైనల్గా మనకి ఏ ఫోన్ తీసుకుంటే బాగుంటుంది ఏంటి అనేసి చెప్తాం. సో పర్సనల్గా వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ IQOO Z3 అనేది మీకు ప్రాసెసర్ పరంగా కానీ స్పెక్స్ పరంగా కానీ మీకు సూపర్ అయితే ఉంది. సో ప్రాసెసర్ అనేది మనకి లేటెస్ట్ ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. అలాగే మనకి డిస్ప్లే కూడా 120 Hz రిఫ్రెష్ రేట్కి సంబంధించిన డిస్ప్లే అయితే ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే మీకు ఒకవేళ ఇన్ కేస్ మీకు AMOLED డిస్ప్లే కావాలనుకుంటే మాత్రం ఆ టైంలో మీరు OnePlus Nord తీసుకోవడానికి అయితే ఎక్కువ రికమెండ్ చేసి, లేదంటే మనకి 17,000 మీకు కార్డ్స్ కానీ ఆఫర్ చేశారంటే మాత్రం మీకు 17 అలాగే 18,000 రూపీస్లో IQOO Z3 అయితే వస్తుంది. సో డిస్ప్లే అనేది మీకు అంత ఇంపార్టెంట్ కాకుంటే మాత్రం అప్పుడు మీరు IQOO Z3కి అయితే స్టిక్ అండి. ఎందుకంటే 750Gతో కంపేర్ చేసామంటే 768 ప్రాసెసర్ అనేది మీకు బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అలాగే ప్రైజెస్ కూడా IQOO Z3 అనేది మీకు కొంచెం అగ్రెసివ్ ప్రైజింగ్ అయితే చేశారు. సో గైస్ ఇది మనకి OnePlus Nord సంబంధించిన కంపారిజన్, అలాగే IQOO Z3కి సంబంధించిన కంపారిజన్. సో నా పిక్ వచ్చేసరికి IQOO Z3 అనమాట. సో ఒక్క సూపర్ AMOLED డిస్ప్లేని పక్కన పెట్టేసామంటే మాత్రం మనకి IQOO Z3 అనేది సూపర్ అవుతుంది. సో మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ పవన్ పగడాల సైనింగ్ ఆఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే గైస్.